శ్రీ గణేశాయ నమః శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ప్రతినిత్యం ప్రభాత వేళ తిథివార నక్షత్ర యోగకరణాది పంచాంగ వివరాలు తెలియజేసే శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 27వ తేదీ 4వ నెల 2024 సంవత్సరం శనివారం. స్వస్తిశ్రీ చాంద్రమానశ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం తదియ తిథి ఉదయం 6:41 వరకు తదుపరి చవితి. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 2:47 వరకు తదుపరి మూలా నక్షత్రం. భద్రకరణం ఉదయం 6:41 వరకు తదుపరి భవకరణం. నేటి వర్జ్యం ఉదయం 7:59 నుండి 9:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:40 నుండి 7:20 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 5:47 నుండి 7:20 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. ఇక నేటి విశేషం మహాగణేశ పర్వం. సమస్త సంకటాల నుండి ఈతి బాధల నుండి మనల్ని విముక్తులు చేసేటటువంటి మహాపర్వమైనటువంటి సంకటహర చతుర్థి ఈనాడు. జీవితంలో ఎదురయ్యేటటువంటి ఎటువంటి ఇబ్బందులైనా ఎటువంటి విఘ్న బాధలైనా సరే గణపతి యొక్క పాద సమాశ్రయం చేత అవన్నీ కూడా నివృత్తి గావింపబడతాయి. యదా లంబోదరం హంతి సతాం ప్రత్యూహ సంభవం సదాలంబే దయాలంబం లంబోదర పదద్వయం అని ఏ పరమాత్మ యొక్క పదనఖ సందర్శనం చేత ఏ పరమాత్మ యొక్క శ్రీచరణాలను ఆశ్రయించడం చేత కొండల వంటి విఘ్నములు సైతం పిండైపోతాయో, ఏ పరమాత్మ యొక్క పద సమాశ్రయం చేత సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళంటి కష్టాలు సైతం ఆవిరైపోయి ఇంకిపోతాయో, ఏ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత పెద్ద సుడిగాలిలో గుండా ఈ పండుటాకులు ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోతాయో అటువంటి గణపతి పాద సమాశ్రయం చేయటం సమస్త విజయప్రదాయకం. అటువంటి గణేశానుగ్రహం మనకి పరిపూర్ణంగా లభించడం కోసం ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసి ఇతోధికంగా గణపతికి గరికతో అర్చన చేసి ఉండ్రాళ్ళు పెడితే చాలు గండాలు తీరుస్తాడు, కుడుములు అర్పిస్తే చాలు ఇడుములు నెరవేరుస్తాడు. అటువంటి మహాగణేశుడి యొక్క కృపకు అందరూ పాత్రలవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. నేటి గ్రహయోగంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఈ రోజున ఏ దిక్ ప్రయాణం లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవం అనుకూలించబోతుందో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్యాలు నిర్విఘ్నంగా పరిసమాప్తమవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ తృతీయ అంటే తదియ ఉదయం 6:41 వరకు తదుపరి చతుర్థి. ఇక శనివారం నక్షత్రం జ్యేష్ఠ. ఈనాటి విశేషం సంకష్టహర చతుర్థి. అంతేకాక భరణి కార్తె ప్రారంభం మధ్యాహ్నం 3:20. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో గురువు శుక్రుడు రవి ఉన్నారు, కన్యలో కేతు ఉన్నాడు, వృశ్చికంలో చంద్రుడు ఉన్నాడు, కుంభంలో శని ఉన్నాడు, మీనంలో కుజ బుధ రాహువులు కనిపిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా తప్పక అనుకూలించే అవకాశం గోచరిస్తోంది. అహంకార భావాన్ని ఏమాత్రమూ లేకుండా ఉండాలి. ప్రతివారు సూచనలు కానీ ఇచ్చినట్లయితే సూచనల్ని వినడం వరకు మాత్రమే చేయాలి తప్ప వాటిని పాటించడం ఏమాత్రము సరి కానే కాదు. శత్రువులు అనేటువంటి వారు ఎవరైనా సరే చిన్నగా నిందన చేసినప్పటికీ కూడా దాన్ని తృణీకరించాలి తప్ప దాని మీద ప్రతిస్పందించడం ఏమాత్రము సరి కానే కాదు. ధన ఆదాయం విశేషంగా ఉంటుంది. సంతానానికి చక్కనైనటువంటి విద్యా లాభం కలుగుతూ ఉంటుంది. నిరుద్యోగులకి తప్పక ఉద్యోగ ప్రాప్తి ఉంది. సంతాన సూచన కూడా కనిపిస్తోంది. ఆ కారణంగా తగినటువంటి జాగ్రత్తల్ని వైద్య విధానంగా పాటించుకోవడం ఎంతైనా అవసరం. సంకష్టాల చతుర్థి సందర్భంగా మేషరాశి వారు
విజయ గణపతిని ఆరాధించడం ఉత్తమం. ఈ రాశి వారికి ఉత్తర దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు నేడు తెలుపు. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతానంలో ఉన్న వారి వివాహం కోసమని విశేషమైనటువంటి పుణ్యనది స్నానాలు, అలాగే తీర్థయాత్రలు, దాన ధర్మాలు చేస్తూ కనిపించవచ్చు. మానసికంగా తల్లిదండ్రులు లేదా ముఖ్యులైనటువంటి ఆత్మీయులు, బంధువులు కొద్ది దిగులుగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం అంతా బాగున్నప్పటికీ కూడా ఏదైనా అనారోగ్యం ఉందేమో అనే ఆందోళనతో ఉంటారు ఈ రాశివారు ఈ రోజున. వృత్తిపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉన్నప్పటికీ కూడా మానసికమైనటువంటి భయంతో ఉండే అవకాశం ఉంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. వ్యాపార స్థలాన్ని మార్చాలని, వ్యాపార ప్రదేశాన్ని మరింత నవీకరించాలని ఆలోచన చేస్తారు. దానివల్ల కొత్త ప్రయోజనం అంటూ ఏమీ ఉండకపోవచ్చు. సంకష్టాల చతుర్థి సందర్భంగా వృషభ రాశి వారికి అనుకూలించే దైవం క్షిప్ర గణపతి. వృషభ రాశి వారు దక్షిణ దిక్ ప్రయాణం చేయడానికి నేడు అనుకూలం. వృషభ రాశి వారికి నేడు కలిసి వచ్చే రంగు నీలం. వృషభ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత మధ్యమంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. మాట లేకుండా ఉండేలా ప్రయత్నాన్ని చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో ఉన్నటువంటి అవివాహితులు, అవివాహితలకి సంబంధించినటువంటి వివాహ ప్రయత్నాల్ని ముమ్మరంగా చేస్తారు. ముందు నాటికి వివాహం కుదిరే అవకాశం స్పష్టంగా సూచన రూపంగా ఈరోజు కనిపించే అవకాశం ఉంది. శారీరకమైనటువంటి సౌందర్యం కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసే అవకాశం ఉంది. అది అంత అవసరం కాదేమో ఆలోచించుకోగలగాలి. ముఖ్యంగా పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజున తమ వద్ద ఉండేటటువంటి పనివారికి జీతాలని పెంచే అవకాశం కూడా గోచరిస్తోంది. ఏ విధమైన వ్యతిరేకత లేకుండా ఉండగలుగుతారు. ఆత్మీయులైనటువంటి వారు, బంధుజనం, దాంతోపాటు మిత్రులైనటువంటి వారు దూరభార ప్రయాణాలు చేయడం ఏమాత్రమూ సరి కానే కాదు. ముఖ్యంగా అనారోగ్యంతో ఉండేటటువంటి వారిని కనిపెట్టి ఉండడం చాలా అవసరం ఈ రోజున ఈ రాశి వారికి. మిథున రాశి వారికి సంకష్టాల చతుర్థి సందర్భంగా అనుకూలించే దైవం బాలగణపతి. ఈరోజు ఈ రాశి వారికి ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రోజున వీరికి కలిసి వచ్చే రంగు నలుపు. ఈ రోజు అదృష్ట సంఖ్య వీరికి 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విద్యార్థుల్లో పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం మధ్యమంగా ఉంటుంది. ఊహించినంతగా ఉండకపోవచ్చు. నిరుద్యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి అనుకూలంగా ఉండకపోవచ్చు. ఉద్యోగులైనటువంటి వారికి దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల నిరుత్సాహం కూడా కలగవచ్చు. పై అధికారులు కానీ కొద్దిగా ప్రార్థించినట్లయితే దాంట్లో సడలింపు ఉండే అవకాశం గోచరిస్తోంది. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది అని భావించుకున్నప్పటికీ కూడా అంత అనుకూలత గోచరించకపోవచ్చు. ఏ విధమైనటువంటి అసంతృప్తి కలిగినప్పటికీ కూడా తట్టుకోగలిగినటువంటి స్థాయిలో వ్యక్తి ఉండడం అవసరం తప్ప అననుకూలతకి వెంటనే డీలా పడిపోకూడదు. కర్కాటక రాశి వారికి సంకష్టాల చతుర్థి సందర్భంగా అనుకూలించే దైవం తరుణ గణపతి. ఈ రాశి వారికి తూర్పు దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు నేటికి తెలుపు. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, కానీ చేసేటటువంటి పనుల్లో చిన్నమైనటువంటి పొరపాట్లు తప్పనిసరిగా జరుగుతూనే ఉంటాయి. వారు ఏదైనా సంస్థకి కానీ అధిపతి అయినట్లయితే సంస్థకి వచ్చినటువంటి విరాళాలని ఎప్పటికప్పుడు సిద్ధంగా ఓ చోట రాసుకుని మాత్రమే ఉండాలి. లేని పక్షంలో అపకీర్తి, అపనింద వచ్చే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో ఉండేటువంటి స్త్రీజనంలో ఏ విధమైనటువంటి అనుకూలత గోచరించినటువంటి కారణంగాను, కుటుంబ సభ్యుల మధ్య చిన్న పొరపత్యాలు ఉండేటువంటి కారణంగాను ఇబ్బందులు పొడచూపే అవకాశం గోచరిస్తోంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉన్న సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. రుణాలని తీర్చవలసినటువంటి అవసరం కారణంగా
వ్యాపారపరమైనటువంటి ఆదాయం కూడా మరింతగా ఉన్నప్పటికీ పెట్టుబడి పెట్టుకోగలిగినంతటి ఆదాయం ఉండకపోయేటటువంటి కారణంగా మానసికంగా దిగులుతనంతోనే ఉండొచ్చు ఈ రాశివారు ఈ రోజున. సింహరాశి వారికి సంకష్టారి చతుర్థి సందర్భంగా అనుకూలించే దైవం వరసిద్ధి గణపతి. సింహరాశి వారికి నేడు దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. నేడు ఈ రాశివారికి కలిసి వచ్చే రంగు ఎరుపు. నేడు ఈ రాశివారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలిస్తే దూర ప్రయాణాలను చేస్తారు. చక్కనైనటువంటి విజయాలని సాధించుకురాగలుగుతారు. సంతానం దూర ప్రదేశాల్లో ఉద్యోగాల్ని కానీ చేస్తూ ఉంటే వారికి తప్పక ఉద్యోగంలో పై స్థాయి వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఆర్థికమైనటువంటి వేతనం కూడా పెరిగే అవకాశం గోచరిస్తుంది. తప్పక ఒకరికి వివాహానికి సంబంధించిన నిర్ణయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థికమైనటువంటి పొదుపుని పాటించాలనే నిర్ణయాన్ని వారికి వారే తీసుకుంటూ గోచరిస్తారు. చేసేటటువంటి వృత్తికి అదనంగా మరొక వృత్తిలో కూడా నైపుణ్యాన్ని సాధించి ఆ వృత్తిలో కూడా పేరును తెచ్చుకునేందుకు విశేష ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు. సంకష్టాల చతుర్థి సందర్భంగా కన్యారాశి వారికి అనుకూలించేటటువంటి దైవం లక్ష్మీ గణపతి. ఈరోజు ఈ రాశి వారికి తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రోజున ఈ రాశివారి కలిసి వచ్చే రంగు నలుపు. ఈరోజు ఈ రాశివారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏదో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనేటువంటి ఆలోచనకు వస్తారు. ముఖ్యంగా భోజనశాలలను లేక తాత్కాలికమైనటువంటి వసతి ఏర్పాటు చేసేటటువంటి వసతిశాలల్లో ఏర్పాటు చేసే ఆలోచనకు వస్తారు. వ్యాపారపరమైనటువంటి అన్ని నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైనటువంటి ఆదాయం మరింతగా ఉండే అవకాశం ఉంది. అనవసరమైనటువంటి చోట పెట్టుబడి పెట్టకూడదనే గట్టి నిర్ణయానికి వస్తారు. రుణం ఏమాత్రమూ లేకుండా పూర్తిగా జాగ్రత్త పడి ఉంటారు. ఆ కారణంగా మానసికమైన స్వస్థతతో ఉంటారు. దూర ప్రాంతంలో ఎక్కడైనా గృహాలు కానీ ఉన్నట్లయితే వాటిని ఎక్కువ సొమ్ముకి అమ్మాలనేటటువంటి ప్రయత్నాన్ని విశేషంగా చేస్తూ కనిపిస్తారు. వెంటనే అనుకూలత కనిపించకపోయినా తొందరలో అనుకూలత గోచరిస్తుంది. మొత్తానికి ఈ రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగానే ఉంటుంది. తులారాశి వారికి సంకష్టహర చతుర్థి సందర్భంగా అనుకూలించే దైవం గణపతి. తులారాశి వారికి ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. తులారాశి వారికి తెలుపు రంగు ఈరోజు కలిసి వచ్చేటటువంటిది. తులారాశి వారి నేటి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. స్పష్టమైనటువంటి ఆలోచన లేకుండా ఉంటారు. అనుక్షణం ఏం జరుగుతుందో అనేటటువంటి ఆందోళన ఆలోచనతో గోచరిస్తూ ఉంటారు. తల్లి తండ్రి అనేటువంటి ఇద్దరిలో ఒకరికి మాత్రమే సంపూర్ణమైనటువంటి గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. ఏకపక్ష నిర్ణయాల్ని చేస్తారు. సకాలంలో నిద్ర భోజనం అనేది లేకపోయేటటువంటి కారణంగా తాత్కాలికంగా ఆరోగ్యానికి ఇబ్బందిని కలిగించుకుంటారు. దూరభార ప్రయాణాల వల్ల విశేష లాభం వస్తుందనే అభిప్రాయంతో దూర ప్రయాణాలను చేస్తారు. శారీరకమైనటువంటి శ్రమకి గురయ్యే అవకాశం గోచరిస్తుంది. సంకష్టాల చతుర్థి సందర్భంగా వృశ్చిక రాశి వారికి అనుకూలించేటటువంటి దైవం శక్తి గణపతి. నేడు ఈ రాశి వారికి ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి నేడు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. ఈ రాశివారి నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నోటి దురుసుతనం హెచ్చుగా ఉండేటువంటి కారణంగా మిత్రులైనటువంటి వారు కూడా వ్యతిరేక అభిప్రాయాలతో దూరం వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. పై అధికారులతో మాట్లాడే తీరులో కూడా అననుకూలత కనిపించేటటువంటి కారణంగా అనవసరమైనటువంటి చోటికి బదిలీలు అయ్యే అవకాశం కూడా కలగచ్చు. జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. క్రింది ఉద్యోగులతో సమన్వయ ధోరణి మిత్రభావము కలిగి ఉన్నట్లయితే ఏ ఇబ్బంది కలగకపోయే అవకాశం మరింతగా గోచరిస్తోంది. విశేషమైనటువంటి వేగంతో వెళ్ళడం లేదా యంత్రానికి సంబంధించినటువంటి పరిస్థితుల్ని గమనించుకోకపోవడం కారణంగా ప్రమాదాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి వాహనం మీద ప్రయాణించేటువంటి సందర్భంలో పూర్తి జాగ్రత్తని వహించక తప్పదు ఈ రాశివారు ఈ రోజున. ధనురాశి వారికి సంకష్టాల చతుర్థి సందర్భంగా అనుకూలించే దైవం క్షిప్ర గణపతి. ధనురాశి వారికి
పశ్చిమ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ధనురాశి వారికి నేడు కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. ధనురాశి వారి నేటి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు లేకుండా ఉండేలా నిదానంగా నడుపుకోవడాన్ని తప్పక అలవర్చుకోవాలి. ఎవరైనా సరే వృత్తిపరమైనటువంటి నిందల్ని కానీ చేసినట్లయితే వాటికి ప్రతిస్పందించడం సరైనటువంటి అంశం కాదు. వ్యాపారానికి సంబంధించిన ఆదాయం మధ్యమంగా ఉన్నప్పటికీ కూడా వెంటనే మరింతగా పెట్టుబడి పెట్టడం ఏమాత్రం సరికాదు. ఉన్నదాంతోనే వ్యవహారాన్ని సాగించడం అవసరం. ముందు నాటికి ఆర్థికమైనటువంటి సొమ్ముని ఖర్చు పెట్టవలసిన అవసరం ఏర్పడుతోంది కాబట్టి పొదుపుగానే ఉండడం చాలా మంచిది. రుణాన్ని చేయాలనే ఆలోచనని పూర్తిగా విరమించుకోగలగాలి. ఎదుటివారి మీద నిందలని అవతలి వారిలో దోషం ఉన్నప్పటికీ కూడా వేయడం ఏమాత్రము సరి కానే కాదు. మకర రాశి వారికి సంకష్టహర చతుర్థి సందర్భంగా అనుకూలించేటటువంటి దైవం ఓంకార గణపతి. వీరికి ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. మకర రాశి వారికి అనుకూలించే రంగు నేడు నలుపు. మకర రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్ని గోప్యంగానే ఉంచడం మంచిది తప్ప వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ చెప్పి న్యాయ పరిష్కారం కోసం వారి దగ్గర యాచించడం ఏమాత్రం ఉత్తమం కాదు. ముఖ్యంగా వీరికి సంబంధించిన అతి ముఖ్యమైనటువంటి పత్రాలు ఆర్థికమైనటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో జాగ్రత్తని పాటించడం చాలా అవసరం. కుటుంబంలో వస్తు నష్టం లేకుండా ఉండేలా ఎప్పటికప్పుడు అతి ముఖ్యమైనటువంటి వస్తువుల్ని బాగా పరిశీలించుకుని ఉండడం ఎంతైనా అవసరం. దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి సోదరులు సోదరీమణులు లేదా ఇతరులైనటువంటి ఆత్మీయులు ఉన్నట్లయితే వారితో ఇంటికి సంబంధించిన విషయాల్ని చర్చించడం ఏమాత్రం శ్రేయస్కరం కానే కాదు. కుంభరాశి వారికి సంకష్టహర చతుర్థి సందర్భంగా అనుకూలించే దైవం లక్ష్మీ గణపతి. ఈశాన్య దిక్ ప్రయాణం వీరికి నేడు అనుకూలం. ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు. ఈ రాశివారి నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చేదాకా వచ్చినటువంటిది ప్రతిదీ కూడా అకస్మాత్తుగా జారిపోయే అవకాశం గోచరిస్తోంది. ఎదురుచూపు తప్పనిసరిగా అనిపిస్తూ ఉంటుంది. సోదరీమణుల మధ్య తాత్కాలికమైనటువంటి అభిప్రాయ భేదాలు తప్పక వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా కట్టవలసినటువంటి పన్నులన్నింటినీ కట్టిన తర్వాత పెద్దగా మిగిలేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఆరోగ్య పరిస్థితిని గమనించినట్లయితే వృద్ధులకి తాత్కాలికమైనటువంటి ఆందోళనగా అనిపించవచ్చును. అలాగే అనారోగ్యవంతులకు కూడా అనిపించవచ్చును. తగినటువంటి వైద్య పరీక్షలకి సిద్ధంగా ఉండేలాగా ప్రవర్తనని ఉంచుకోక తప్పదు. పితృపితామహంగా వచ్చినటువంటి ఆస్తుల్ని అమ్మేయాలనేటటువంటి నిర్ణయానికి వచ్చినప్పటికీ కూడా పెద్దలు అనుభవజ్ఞులైనటువంటి వారితో మాత్రమే ఆలోచించే నిర్ణయాన్ని తీసుకోవడం అవసరం. సంకష్టహర చతుర్థి సందర్భంగా మీనరాశి వారికి నేడు అనుకూలించే దైవం అర్క గణపతి. ఈ రాశి వారికి దక్షిణ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఎరుపు రంగు వీరికి నేడు కలిసొచ్చేటటువంటి రంగు. నేటి అదృష్ట సంఖ్య ఈ రాశి వారికి 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శనివారం అయినటువంటి కారణంగా శ్రీ మహావిష్ణు స్వరూపుడైనటువంటి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ద్వాదశ రాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. ఈరోజు శనివారంతో కూడిన సంకష్టహర చతుర్థి. ఈ సందర్భంగా గణపతిని ఎలా పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగింపజేసుకొని సకల శుభాలు సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. సంకష్టహర చతుర్థి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి నల్లరాయితో చెక్కిన గణపతిని పూజా మందిరంలో ఉంచి పూజ చేస్తే జాతక శని దోషాలు, రాశి శని దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అయితే నల్లరాయితో చేసిన గణపతి విగ్రహం అందుబాటులో లేకపోతే బంగారు గణపతి లేదా వెండి గణపతి లేదా రాగి లోహంతో చేసిన గణపతి
లేదా శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతికైనా ఈరోజు గృహంలో పూజా మందిరంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు. ఉదయం పూట ఇంట్లో గణపతి విగ్రహము లేదా చిత్రపటం దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించి గరిక, ఎర్రటి పుష్పాలు సమర్పించాలి. గణపతికి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. సాయంకాలం పూట మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవటానికి క్షిప్ర సంకట గణపతి పూజ చేయాలి. సాయంకాలం పూట పూజ చేసే సమయంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద 21 జిల్లేడాకులను ఉంచాలి. ఆ 21 జిల్లేడాకుల మధ్యలో మీరు గణపతి విగ్రహాన్ని ఉంచి ఆ విగ్రహానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి జిల్లేడు పూల మాలికను గణపతి విగ్రహానికి అలంకరించాలి. ఆ తర్వాత జిల్లేడు పూలతో గరిక పోచలతో గణపతిని పూజిస్తూ నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమః అని 21 సార్లు చదువుకోవాలి. ఆ తర్వాత గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం సమర్పించడంతో పాటుగా గణపతి అనుగ్రహం కోసం నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు కూడా గణపతికి నివేదన చేయాలి. అలాగే పూజ చేసే సమయంలో జిల్లేడు పూలతో గరిక పోచలతో పాటుగా నేరేడు ఆకులు కూడా గణపతి పూజలో ఉంచాలి. ఇలా సాయంకాలం పూట ప్రత్యేకంగా గణపతిని పూజించడం ద్వారా మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు. అలాగే ఈరోజు సాయంకాలం పూట దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయంలో గణపతి విగ్రహం దగ్గర 8 గరిక పోచలు, 1 రావి ఆకు ఉంచి నమస్కారం చేసుకోవాలి. అలా చేస్తే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, గోచార పరంగా ఉన్న శని దోషాలతో పాటు శని మహాదశ, శని అంతర్దశ నడుస్తున్న వాళ్ళకి శని భగవానుడిచ్చే ప్రతికూల పరిస్థితులన్నీ తొలగిపోతాయి. అలాగే గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపం వెలిగించడం ద్వారా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శనివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈరోజు అతి త్వరగా మనోభీష్టాలు నెరవేర్చుకోవటానికి గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలా చేయటం ద్వారా గణపతి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే దైనందిన జీవితంలో దీపారాధనకు చాలా ప్రాధాన్యత ఉంది. దీపారాధన చేసే సమయంలో ఒక్కొక్క నూనెతో దీపారాధన చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. ఎటువంటి నూనెతో దీపారాధన చేస్తే ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.